దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము సమస్త గాథలలో కూడా ఒక విషాద గాథను జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నిజంగానే ఒక విషాద గాథగా మిగిలిపోయినటువంటి చరిత్ర, అదే ఆదాము అవ్వ యొక్క చరిత్ర. దేవుడు ఎంతో ప్రేమతో వారిని చేసుకున్నాడు. వారి యొక్క భవిష్యత్తు చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకున్నాడు. కానీ ఆదాము అవ్వ కూడా దేవుని యొక్క హృదయాన్ని బాధపెట్టి వారి యొక్క కథ ఎంత విషాదంగా ముగించుకున్నారో మనందరము కూడా మరి ఎరిగిన విషయమే. అయితే దానిని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది చాలా విచారకరమైనటువంటి కథ. దేవుడు లోకమును ప్రేమించి లోకాన్ని సృష్టించాడు. తర్వాత సమస్తము కూడా ఎంతో రమ్యముగా ఆయన తయారు చేశాడు. ఏవి కూడా హాని చేసేవిగా దేవుడు చేసినటువంటి వాటిలో లేవు. దేవుడు తయారు చేసినటువంటి ఆదిమ మానవులు చాలా సంతోషంగా ఉన్నారు. వారే ఆదాము అవ్వ. వారిలో ఎన్నడూ దుఃఖము లేదు. వారిని ఒకరినొకరు ప్రేమించుకొనుచు దేవుని యొక్క సృష్టిని ఎంతో ప్రేమించారు. దేవుడు వారు నివసించటానికి చక్కని స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలమే ఏదేను వనము. దేవుడు ఏదేను తోటలో ఆదాముని హవ్వని ఉంచి వారికి ఒక కట్టడను నియమించాడు. ఏదేను వనములో ఉన్నటువంటి ఒక్క చెట్టు ఫలమును తప్ప మిగిలినటువంటి ఏ వృక్ష ఫలములనైనా మీరు తినవచ్చు అని దేవుడు వారితో చెప్పాడు. ఆ వృక్షము పేరు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఆ వృక్ష ఫలములను తింటే ఖచ్చితంగా చస్తారు అని దేవుడు కఠినంగా ఆజ్ఞాపించాడు. మొట్టమొదటిగా వారు విధేయతను చూపారు. ఎంతో సంతోషంగా ఆ తోటలో తిరుగులాడుతూ ఉన్నారు. దేవునికి విచారం కలిగించేటువంటి ఆ కార్యం చేయటం వారికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. వారి జీవితాలు ఎంతో ఆనందంతోనూ సుఖంగానూ సాగిపోతూ ఉన్నాయి. ఒకసారి ఏదేను తోటలోనికి సాతాను వచ్చాడు. ఆ సాతాను ఎవరో మీకు తెలుసా? దేవునిని ఎదిరించి లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి పరలోకము నుండి పడద్రోయబడినటువంటి ఒక దూత. ఈ లోకము తయారు చేయబడక ముందే దేవుడు దూతలను తయారు చేసుకున్నాడు. మనలాంటి శరీరాలు దూతలకు లేవు గనుక మనము వారిని ఏమాత్రం కూడా చూడలేము. ఆ దూతలలో కొందరు తిరుగుబాటు చేయడం వలన దేవుడు వారిని పరలోకము నుండి పడద్రోశాడు. ఆ చెడిపోయినటువంటి దూతలకు సాతానే నాయకుడు. ఇతడు దేవుని యొక్క అందమైన సృష్టిని ద్వేషిస్తూ ఉండేవాడు. దేవుని సృష్టి అయినటువంటి లోకమును మనల్ని అందరినీ కూడా నాశనం చెయ్యాలి అనుకున్నాడు. ఇతడు ప్రతి వారిని కూడా విచారంలోనూ చింతలోనూ ముంచివేయాలనేది వాడి యొక్క ఆలోచన. ఎంత పరిశుద్ధులుగా జీవించినటువంటి వారితోనైనా పాపం చేయటానికి వాడు నిత్యము కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అదే క్రమంలో మరి ఆదాము హవ్వలతో కూడా పాపం చేయించాలి అనే ఉద్దేశంతో ఏదేను తోటలోనికి ప్రవేశించాడు. ఆ సాతాను సర్పరూపాన్ని ధరించుకొని హవ్వను కలుసుకుంది. ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమెతో మాట్లాడుతూ ఎన్నో అబద్ధాలు చెప్పాడు. దేవుడు మీతో అబద్ధం చెప్పాడు. మీరు పాపం చేసి దేవునికి లోబడకపోతే మీరేమీ చనిపోరు. అంత మాత్రమే కాదు, మీరు ఆ యొక్క వృక్ష ఫలములను తింటే దేవుని వలె అయిపోతారు అని చెప్పి అబద్ధపు మాటల చేత వారిని మోసపుచ్చాడు. నిజమైన ఆనందం మీకు కావాలి అంటే దేవునికి లోబడుతూ ఉండకూడదు అనేటువంటి అబద్ధాన్ని కూడా చెప్పాడు. సాతాను చెప్పినటువంటి ఈ యొక్క అబద్ధపు మాటలను హవ్వ నమ్మింది. ఏ ఫలాలనైతే దేవుడు తినవద్దు అని చెప్పాడో ఆ ఫలాలను తీసుకుని తినింది. ఆ ఫలాలలో ఇంకా కొన్ని తీసుకుని వచ్చి ఆదాముకు ఇచ్చినప్పుడు ఆదాము కూడా వాటిని తిన్నాడు. ఎందుకు ఆదాము ఆ విధంగా చేసి ఉంటాడు అని ఆలోచన చేస్తే అవ్వ అది తిన్నప్పటికీ కూడా చచ్చిపోలేదు. దేవుడు ఏం చెప్పాడంటే వాటిని తిను దినమున నీవు చచ్చెదవు అనేటువంటి మాట ఆదాముకు గుర్తుంది. కానీ హవ్వ బ్రతికే ఉంది కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట అబద్ధము అనుకున్నాడు. అందుకే వాటిని తీసుకొని అతడు తిన్నాడు.
వెంటనే వారిద్దరికీ కూడా గ్రహింపు కలిగింది. చాలా విచారంతో నిండిపోయారు. దేవుని ఎదుటికి రాకుండా దాగుకోవటానికి ప్రయత్నం చేశారు. దేవునితో మాట్లాడడానికి ఇక వారికి ఆశ కూడా లేదు. మనం కూడా అంతే. ఆదాము అవ్వ పరిస్థితులు చాలాసార్లు మన జీవితంలో కూడా తారసపడుతూ ఉంటాయి. పాపము చేసినప్పుడు దేవునికి అవిధేయులమైపోతూ ఉంటాం. పైగా దేవునికి కనబడకుండా దాక్కోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని సన్నిధికి కూడా రావటానికి ఇష్టపడము. దేవుని ఎడల మనము చూపినటువంటి అవిధేయతలో నుండి కూడా మనము క్షమించబడగలుగుతాము. ఇప్పుడే నీవు దేవుని క్షమించమని అడిగినప్పటికీ కూడా తప్పకుండా ఆయన నిన్ను క్షమిస్తాడు. మనలను మంచివారిగా చేస్తాడు. దేవుడు ఎప్పుడూ వచ్చినట్లే ఏదేను తోటలోనికి వచ్చాడు. ఆదాము హవ్వలను పిలుస్తూ ఉన్నాడు. వారైతే దేవుని ముందుకు రావటం లేదు. పొదచాటున దాక్కొని ఆయనకు జవాబు చెప్తూ ఉన్నారు. మీరెందుకు దాగుకొని మాట్లాడుతున్నారు అని దేవుడు వారిని అడిగాడు. మేము ధరించుకోవడానికి మా యొక్క దేహముల మీద వస్త్రములు లేవు గనక మేము దాక్కున్నాము అని చెప్పి ఆదాము హవ్వ కూడా చెప్తున్నారు. ఆదాము హవ్వ అవిధేయత చూపక ముందు కూడా వారు బట్టలు ధరించి ఏనాడు కూడా లేరు. వారెన్నడూ కూడా వారి విషయములో సిగ్గుపడలేదు. అయితే ఇప్పుడు పాపము చేశారు గనుక సిగ్గుపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. వారు పాపములో పడిపోయారు అనే సంగతి దేవుడు గ్రహించాడు. చాలా విచారపడ్డాడు. పాపము చేస్తే వారి గతి ఏమవుతుందో దేవుడు ముందుగానే వారికి చెప్పాడు. వారు పాపం చేయడం వల్ల ఎలాంటి కార్యాలు, భయంకరమైన విషయాలు వారికి సంభవించబోతున్నాయో దేవుడు చెప్పటం ప్రారంభించాడు. భూమి నుండి కలుపు మొక్కలు మొలుస్తాయని, అతడు మిక్కిలి అలసిపోవునంతగా శ్రమ పడాలని చెప్పి దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. హవ్వ వేదనతో బాధపడాల్సి వస్తుందని, ప్రసవ వేదనతో ఆమె బిడ్డలను కంటుందని, అలాగనే ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఎప్పటికీ ఇక ఏదేను తోటలోనికి రాలేరని దేవుడు వారితో చెప్పాడు. మీరు మరణిస్తారు అని కూడా దేవుడు చెప్పాడు. వారు ఏదేను తోటలోనికి రాకుండా దేవుడే ఏదేను వనమును కాయటానికి 2 దూతలను ఆ ద్వారము దగ్గర ఉంచాడు. ఏదేను తోటలో నుండి ఆదాము అవ్వ ఇద్దరు కూడా నెట్టివేయబడ్డారు. అప్పటి నుండే ఈ మానవ జాతి విచారముతో నింపబడింది. శాపగ్రస్తులుగా తయారు చేయబడ్డారు. ప్రపంచంలో ఏడ్పులు, కొట్లాటలు ప్రారంభం జరిగాయి. ప్రజలు ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉన్నారు. పాపము సమస్తమైనటువంటి దుఃఖానికి మూల కారణమైంది. ప్రతి సమయంలో కూడా కలిగేటువంటి పోరాటాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఇవి పాపానికే కారణము. ఇలా ఉన్నప్పటికీ ఇంత అవిధేయత ఆదాము అవ్వలు దేవునికి చూపినప్పటికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మంచి వాగ్దానము చేత వారిని నింపాడు. ఎప్పటికీ వారి మీద ఉన్నటువంటి కీడు అలాగే ఉండదని, అది ఒకానొక దినాన లోకములో నుండి పాపమును తీసివేసినప్పుడు ఆ యొక్క కీడు తొలగిపోతుందని దేవుడు వారితో చెప్పాడు. పాపుల కొరకై శ్రమపడి చనిపోవుటకు తన కుమారుని పంపిస్తానని దేవుడే ప్రజలతో చెప్పాడు. తరువాత ఆయన శిలువ మానుపై మరణిస్తాడని, ఆయన యందు విశ్వాసముంచినటువంటి వాడు ఎన్నడూనూ చనిపోడని దేవుడు సెలవిచ్చాడు. మన శరీరములు మృతమైపోతాయి. ఆయన మన ఆత్మలను నిరంతరము ఉండునట్లు పరలోకమునకు తీసుకుని వెళతాడు. ఒకానొక దినాన ఆయన తిరిగి మరలా భూమి మీదకి వస్తాడు. అప్పుడు మనము నూతన శరీరాలను పొందుకుంటాము. యేసయ్య లోకము నుండి సమస్త పాపమును కూడా ఆ సమయములో తీసివేస్తాడు. ఆ సమయమున లోకములో దుఃఖము, శ్రమ, బాధ ఇక ఉండనే ఉండదు. మానవులందరూ ఒకరిని ఒకరు ప్రేమిస్తారట. మనమందరము కూడా దేవుని సంపూర్ణముగా ప్రేమించేవారిగా ఉంటాము. యేసును ప్రేమించి ఆయన యందు విశ్వాసముంచువారు మాత్రమే ఇటువంటి ప్రశాంతమైనటువంటి స్థలమున ఉండగలరు. యేసును ప్రేమించనటువంటి వారు నరకానికి వారసులుగా లేదా నరక నివాసులుగా తయారు చేయబడతారట. యేసును మనకు రక్షకునిగా అంగీకరించి ఆయనకు ప్రార్థన చేసిన ఎడల
మనము యోగ్యులముగా ఉండగలుగునట్లు ఆయన సహాయం చేస్తాడు. మనము దేవునికి లోబడే కొలది ఆయన మరి ఎక్కువగా మన యందు సంతోషిస్తాడు. యేసునందు మీరు విశ్వాసం ఉంచుచున్నారా? మీరెప్పుడైనా యేసయ్యా నా హృదయంలో మీరు నివసించండి అని అడిగారా? లేనట్లయితే ఈ దినం అడుగుదాము, ప్రభువా మా హృదయంలో మీరు నివాసం ఉండండి. ఆదాము అవ్వ నీకు అవిధేయతను చూపి పాపంలో పడిపోయారు. అదే పాపమునకు మరి ప్రతిఫలముగా మానవ జాతి అంతా కూడా శ్రమను, దుఃఖాన్ని, బాధను అనుభవిస్తూ ఉంది. ఈ దినాన మమ్మలను క్షమించి దయచేసి ఆ పాపములో నుండి మమ్మలను బయటకు తీసుకుని వచ్చి మమ్ములను నీ రాజ్య వారసులుగా చేయండి అని ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుందాము. యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము ఎంతో సంతోషముతో నింపబడతాము. యేసయ్య మన ప్రతి పాపములను కూడా క్షమిస్తాడు. మనము ప్రేమ కలిగి దయచూపుటకు ఆయన మనకు సహాయం చేస్తాడు. మనలను పరలోకానికి తీసుకుని వెళతాను అనేటువంటి తన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆదాము అవ్వ ఇద్దరు కూడా దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు వారు చేతితో అందుకొని ఆహారాన్ని సంపాదించుకున్నారు. ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా మారారో వారు నడుము వంచి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి చెమటను రక్తంగా మార్చి ఆహారాన్ని సంపాదించుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే సహోదరులారా, ఈ దినము దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము దేవునికి విధేయులుగా ఉంటే మన యొక్క మరి ప్రతి విషయంలో కూడా మనం వర్ధిల్లుతాము. మనము తక్కువగా కష్టపడినా ఎక్కువ ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాము. మన కష్టార్జితాన్ని మనము అనుభవించగలుగుతాము. మనము అవిధేయులుగా మారి దేవునికి ఆయాసాన్ని కలిగిస్తే ఇదిగో నీ కష్టము నేలపాలు కావటం తప్ప మరొక దేనికి కూడా ఉపయోగపడదు. ఆదాము అవ్వ చూపినటువంటి అవిధేయత వారిని ఎంత శాపానికి గురి చేసిందో చూసారా? మన జీవితాలను మనము మార్చుకోవాలి. దేవునికి విధేయులుగా బ్రతకాలి. దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను పొందుకోగలగాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనను వినటం కాదు, మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. అప్పుడే మీ ప్రార్థనకు తప్పకుండా జవాబు దొరుకుతుంది. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమునైనా ఒక విషాద గాథ ఎంతో సంతోషముతో ఆనందముతో ప్రారంభమైంది, కానీ ముగింపు ఎంతో విషాదంతో ముగించబడింది నాయనా. ప్రభువా, అదే ఆదాము హవ్వల యొక్క కథ నాయనా. వారిని బట్టి మీరు మాకు నాయన వారిని చూపిస్తూ ఎన్నో విషయాలను తెలియచేశారు. వాటిని బట్టి వాక్యాన్ని విని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వారు నాయనా మీకు దుఃఖాన్ని కలుగచేశారు. నేటి దినాల్లో మేము కూడా అయ్యా నీకు అవిధేయులుగా ఉండి పాపములో పడిపోతూ నీకు దుఃఖాన్ని కలిగించేవారుగా ఉన్నాము. దయచేసి మమ్మలను క్షమించి మన్నించండి. మమ్మలను నీకు విధేయులుగా మార్చండి నాయన. మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను కూడా తొలగించండి. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయండి. ఈ మాటలను ఆసక్తితో ఆలకించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి. ఈ బిడ్డలను నాయన ఈ రోజంతా కూడా మీరు కాపాడండి నాయన. ఎందరైతే ప్రభువా ఈ సహాయం మాకు కావాలి ప్రభువా అని నీ సన్నిధిలో అడుగుతున్నారో తప్పకుండా వారికి మీరు అది అనుగ్రహించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీలో ఉన్న సంతోషముతో ఆనందముతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఈ మాటలు గనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.